నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ సంస్కరణలపై విశాఖలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అన్యాయంగా కోల్దేశారన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తొలి ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందించిన టీడీడీ. యూపీఏ ప్రభుత్వ హయాంలో భిన్నమైన ట్యాక్సులుండేవని, వాటిని సరిదిద్దలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ట్యాక్సుల్లో కొన్ని సెక్షన్లకు మాత్రమే వర్తిస్తే జీఎస్టీ 140 కోట్ల ప్రజల మీద ప్రభావం చూపించేదన్నారు. జీఎస్టీ 2.0 అమల్లోకి రాకముందే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తుందన్నారు. నవరాత్రుల ప్రారంభం నుంచి కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుందని ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను అమలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5 స్లాబ్లోకి వచ్చేస్తున్నాయని అన్నారు. జీఎస్టీ రాకముందు 17 రకాల పనులు, 8 రకాల సైజులు ఉండేవని తెలిపారు. 2017లో 65 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉండగా ప్రస్తుతం 1.51 కోట్ల మంది జీఎస్టీ పరిధిలోకి వచ్చారని చెప్పారు. న్యూ జెన్ ట్యాక్స్ లో స్లాబ్ తగ్గించడం వల్ల 2 లక్షల కోట్ల వరకు ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. డైరీ ప్రొడక్ట్స్ పై 5% నుంచి 0కు చేశామన్నారు. నిత్యావసరాల్లో 99% వస్తువులు 5% పరిధిలోకి వస్తున్నాయని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని, మధ్యతరగతి, నిత్యావసరాలు, గృహ ఉపకరణలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగకరమైనటువంటి సెక్టార్లను దృష్టిలో పెట్టుకుని స్లాబ్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా సరళీకృతం చేశామని స్పష్టం చేశారు. ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి? 4 రేట్ ట్యాక్స్ 5, 12, 18 and 28. దాని అన్నిటినీ కూడా ఇవాళ 5 and 18 రెండే రేటు ఉంటాయి. 12% ట్యాక్స్. దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్. ముందు 2018లో మీరు చూస్తే 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షం. ఈ 8 ఇయర్స్లో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే 132% గ్రోత్ ట్యాక్స్ పేయర్స్లో, 207% ఇంక్రీస్ రెసీట్స్లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు 2 లక్షం కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం. సిమెంట్, పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కు ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. వీల్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. 1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూని చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని తెలిపారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ 3 దశాబ్దాల కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అన్యాయంగా కోల్దేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. అమెరికాలో గుండా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని అన్యాయంగా గవర్నర్ రామ్ లాల్ తో కలిసి నాదెళ్ల భాస్కరరావు దించేశారని చెప్పుకొచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి సంబంధించి
సజీవ చరిత్ర పేరిట రూపొందించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పోరంకిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. 1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేశారని విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని తెలిపారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ 3 దశాబ్దాల కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన వ్యక్తి అని ఉద్ఘాటించారు వెంకయ్యనాయుడు. 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అనే ఈ చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టీడీ జనార్దన్కి, అలాగే పోలా విక్రమ్కి హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది, ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది, తర్వాత తిరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం, మేము తెలుగుదేశం కాదు. అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ, సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది. కానీ నేను, జయపాల్రెడ్డి గారు, చన్నమనేని రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే, ఆయన ప్రజాస్వామ్యయుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్. అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్బలంతో రామ్లాల్ లాంటి యొక్క ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడే రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసినట్టు యొక్క ఆ దుర్మార్గం ఏతుందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది. అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశంగా పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అవుతుందో అది చరిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం లాంఛనీయంగా ఆహ్వానించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ బృందంలో టీడీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యురాలు జానకీదేవి ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వచనాలు పలికారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమిట్ 2025లో పాల్గొనవలసిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ మంత్రి నారా లోకేష్ లండన్లో హై ప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ విధానాలు, 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను మంత్రి నారా లోకేష్ వివరించారు. లండన్లో హై ప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షోను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్మల్ కన్వెన్షన్ వేదికగా ఈ రోడ్ షో జరిగింది. విశాఖపట్నంలో నవంబర్ 14, 15వ తేదీలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్ట్నర్షిప్ సమిట్ 2025 నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్
హర్షిల్ హస్నాని, ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం CEO రాఘవ్ సింగల్, ఏపీఐఎస్సి వైస్ చైర్మన్ ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ విధానాలను వివరించారు లోకేష్. గత 15 నెలల కాలంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను వివరించారు మంత్రి నారా లోకేష్. Thing with a company who shall not be name cannot be disclosed by me officially. They're going to build one of India's largest data center in Visakhapatnam. It's going to be a 1 gigawatt data center. We started it from ground up. That conversation I think happened around August, where I drove them personally, showed them the land, and got them excited about Visakhapatnam. No, if you look at the map, Andhra Pradesh is a peculiarly long state. We have the second longest coastline in India. And being a long state, it lends itself up for decentralized development. So what we have is, cluster-based approach. And I believe that that's very important for ecosystems to not only survive but thrive. So we've built an automotive ecosystem, of course, anchored around Kia in the southern part. We have an entire ecosystem being built around drone. We have an ecosystem around renewable energy, solar, wind, pump storage projects. We have an ecosystem around electronics, semiconductors in that. And then we have an entire ecosystem around CBG, compressed biogas. The Quantum Valley, as Abhishek just shared, that's one. Aqua is another big thrust area for us as a state. Steel City, led by ArcelorMittal. We have a pharma city, medical devices city, chemical city. So we are able to build all these ecosystems because I believe in the importance of vertical and horizontal integration. Now, what do I mean by it? Now, let's take a mobile phone as an example. The chassis of a mobile phone, the casing, the glass, the camera module, the lens, the battery, the touch screen. These are all again independent manufacturers who then Foxcons of the world bring together and make an iPhone or any other mobile device. What I see is missing is clusterization. And I believe in the power of 100-kilometer radius. We build the entire ecosystem and build it out with a lot of detailing. That's what we've succeeded in Andhra Pradesh. We've started on the journey. We're building it out, and that's our verticals. Now, horizontal is where education comes in, where skills come in, where testing facilities come in. So that's the only way by which we can ensure that these ecosystems thrive. And that's exactly what makes Andhra Pradesh different from the other states in India. That's where I think one of the slides, Abhishek spoke about Naipunyam. Naipunyam is a very interesting experiment, if I may, which we're going to launch in October, where we're trying to match the supply and demand, where I have youngsters who are well-educated, who are searching for jobs, and then there's demand. I'm going to do the matchmaking, but we are building skill development into it, where assessment will be done, where state will guarantee that, in IT, this is the kind of level that this person is at. And then what is the skill intervention that's also required? The state is willing to do the skill intervention on your behalf. So I think Andhra Pradesh is uniquely positioned to deliver that. And we'll be one of the very first states to do it. And that's what will make us very different. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈసారి దుర్గగుడిలో దసరా మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈవో సీనా నాయక్ పరిశీలించారు. దసరా ఉత్సవాలు మరో 5 రోజులు సమీపిస్తుండటంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిన్న ఈవో ఏర్పాట్లను పర్యవేక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈవో సీనా నాయక్ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు ఆలయంలో పలు విభాగాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేనానాయక్ ఇంజనీరింగ్ విభాగంతో సహా పలు విభాగాల పనితీరును సమీక్షించారు. దత్తత దేవాదాయ సిబ్బంది వసతి ఏర్పాట్ల కోసం సీతనగరం ఆంజనేయ స్వామి ఆలయాన్ని పరిశీలించారు. మీడియా పాయింట్ పోడియం ఏర్పాటును తనిఖీ చేశారు. కొండపై రిసెప్షన్ సమయంలో కొత్తగా పునరుద్ధరించిన మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే టికెట్ స్కానింగ్ పాయింట్లు, ఘాట్ రోడ్లో క్యూ లైన్లు, చెప్పుల స్టాండ్, ర్యాక్లు, పరిశుభ్రత, పారిశుద్ధ పరిస్థితులను గమనించారు. వృద్ధ భక్తుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాల సౌకర్యాన్ని కూడా సమీక్షించారు. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయంలో జరుగుతున్న ఈ పర్యవేక్షణతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈవో తెలిపారు.
ట్రాన్స్ఫర్ పోతుంది మరి కంటిన్యూస్ ఇది ఉంది కదా అది ఉంటే బాగుంది కదా సార్ బాధ ఉన్నా కానీ నీకు ఇది రాదు కదా సంథింగ్ అనుకున్నాను కానీ రాదు అయినా ఎందుకంటే పెట్టే పోయేదే ఉంది దానివల్ల అదేం పరమే కాదు దానికోసం ఆయన ఉద్యమికులు ఫిక్స్ చేసామని అనవచ్చు దానికోసం ఇదేనండి ఇది ఇప్పుడు బాగుంది ఆదాయం రాలేదు అది బయట చేసి చూడండి సార్ ఆయన చెప్పినట్టు బయట చేసి ఇది రైట్ అండి అంటే సార్ ఇది సార్ చూడండి బయట చేసి అదే అసాధ్యం అనుకున్న చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ షణ్ముఖ్ బాబును కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అభినందించారు. కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటంతో చికిత్స అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సంపత్తితో కామినేనిలో అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలను అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం డాక్టర్ షణ్ముఖ్ తొమాటి మాట్లాడుతూ మోకాలి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న 65 మహిళకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. పేషెంట్ కు బ్రెయిన్ లో చిన్న క్లాట్ కూడా ఉందని, ఈ పరిస్థితిలో మోకిలి మార్పిడి చికిత్స చేయడం కుదరకపోవచ్చని అన్నారు. అయితే హాస్పిటల్లోని వివిధ విభాగాల వైద్యుల సహకారంతో బహుళ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని, అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను నిర్వహించి శస్త్రచికిత్స విజయవంతమని తెలిపారు. చికిత్స చేసిన మరుసటి రోజు నుండి పేషెంట్ సాధారణంగా నడవగలుగుతున్నారని వివరించారు. కామినేనిలోని అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్ నందు అనేక క్లిష్టమైన చికిత్సలు నిర్వహిస్తూ వస్తున్నామని, వేరే హాస్పిటల్లో చికిత్స చేయలేకపోయిన కేసులపై సైతం కూడా విజయవంతంగా చికిత్స చేసి అనేక మంది ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. అన్ని విభాగాలు ఒకే చోట ఉండటంతో కామినేని హాస్పిటల్ మెరుగైన వైద్య చికిత్సలను అందజేయడంలో ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. 125 కిలోస్ ఉన్న ఆవిడ ఆల్రెడీ ఇదివరకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి మన డాక్టర్ షణ్ముఖ్ గారు మన టీంతో కలిసి మన కామినేని హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అంటే వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వెళ్ళొచ్చారు. సో ఆవిడ హెల్త్ రీత్యా, వెయిట్ రీత్యా సర్జరీ చేశాక నీ జాయింట్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో హై రిస్క్ కేసు అని చెప్పి చాలా హాస్పిటల్స్ నుంచి వెందిరిగి రావడం జరిగింది. సో మనకి మంచి క్రిటికల్ కేర్ టీమ్, అనస్థీషియా టీం ఉండటం వల్ల వారి సహకారంతో, మన మేనేజ్మెంట్ సహకారంతో మన డాక్టర్ షణ్ముఖ్ గారు 4 hours కష్టపడి ఒక నీ రీప్లేస్మెంట్ చేశారు. అది సక్సెస్ అయింది. రెండో నీ కూడా 5 days బ్యాక్స్ చేశారు. అది కూడా సక్సెస్ అయ్యి ఆవిడ వాళ్ళ చక్కగా ప్రస్తుతం వాక సాయంతో నడుస్తున్నారండి ఆవిడ. దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ప్రీ-ఆప్, ఇంటర్-ఆప్ అండ్ పోస్ట్-ఆప్ కూడా ఆవిడకి ఏ మాత్రం కాంప్లికేషన్స్ రాలేదు. మన అనస్థీషియా టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ చక్కగా కేర్ తీసుకోవటం వల్ల, అండ్ ఫిజియోథెరపీ టీమ్ కూడా కేర్ తీసుకోవటం వల్ల షీఈ్ ఏబుల్ టు వాక్ హ్యాపీలీ. సో ఆ కేస్ డీటెయిల్స్ అవి ఫర్దర్గా మన ఆర్థోపెడిషియన్ డాక్టర్ షణ్ముఖ్ గారు మీకు వివరిస్తారు. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పాలంటే ఆవిడ 57 years అండి. ఆవిడ ఓవర్ వెయిట్ వల్ల చాలా హాస్పిటల్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. అండ్ మెయిన్ ఆవిడకి బ్రెయిన్లో క్లాట్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చారండి. సో షీ వాజ్ నాట్ ఏబుల్, అంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో బ్లడ్ క్లాట్ ఉండటం వల్లేమో చాలా హాస్పిటల్స్లో ఆవిడకి సర్జరీ డిక్లైన్ చేశారనమాట. సో మన దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మన కామినేనిలో మెయిన్ ఏంటంటే అండి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్, క్రిటికల్ కేర్ అండ్ ఫిజియోథెరపీ, సో మల్టీ డిపార్ట్మెంటల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆవిడకి సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి నడిపించగలిగాం. అట్లీస్ట్ ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళ లైఫ్లో చాలా రెవల్యూషన్ అనమాట. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం అనేది వాళ్ళకి చాలా ఒక వరం లాంటిది ఇప్పుడు. ఎందుకంటే వీల్ చైర్ నుంచి ఆవిడ నడవగలగటం, ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. యూజువల్గా ఏంటంటే సర్జరీ ముందు బెండ్ అయి ఉంటుంది కాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ స్ట్రైట్ వచ్చేసింది. అండ్ ఆవిడ ఏంటంటే ఏ సైడ్ కూడా బెండ్ అయ్యి లేదు, స్ట్రైట్గా వచ్చింది. అండ్ జాయింట్ స్పేస్ అంటాం, ఇక్కడ గ్యాప్ వచ్చింది కరెక్ట్గా. ఆ గ్యాప్ కరెక్ట్గా రావాలన్నమాట పోస్ట్ సర్జరీ. సో ఈ ఎక్స్రేలో చూస్తే అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో చూస్తే ఏంటంటే మనకి మొత్తం స్ట్రైట్గా ఉంది నీ, ఇటు సైడ్ బెండ్ లేకుండా. అండ్ గ్యాప్ కూడా సిమెట్రిక్గా 2 సైడ్లు ఒకే రకంగా వచ్చింది గ్యాప్. సో ఇలా వస్తే కనుక పేషెంట్ డెఫినెట్గా పోస్ట్ సర్జరీ డెఫినెట్గా సక్సెస్ఫుల్గా నడవగలుగుతారండి. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల జీవితాలను రోడ్డుపైకి పడవేస్తుందని ఆటో కార్మికులు సిఐటి నాయకులు ఆరోపించారు. అసలే అంతంత మాత్రం ఆటో బ్రతుకులని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంతో ఫ్రీ బస్తో రోడ్లపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు 10,000 రూపాయలతో ఆదుకున్నారని, కూటమి ప్రభుత్వంలో ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తూ శ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డును పడ్డాయని వారు ఆరోపించారు. గన్నవరం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఆటో వర్కర్స్ పై పిడిగుద్దులు గుద్దుతుందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆటో కార్మికులు తమకు కావాల్సిన
వసతులతో కూడిన వినతి పత్రాన్ని గన్నవరం డిప్యూటీ తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికులు 70% ఎస్సీ ఎస్టీకి చెందిన వారే ఉన్నామని అన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆటో వర్కర్స్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేసి ఆటో కార్మికులకు మేలు చేసే విధంగా నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని, లేదంటే పల్లె వెలుగు సిటీ సర్వీసెస్ బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 20-30 రూపాయలకు కూడా ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీ చెలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల నిరసన చేపడుతున్నామని, తొందరలోనే ఆటో కార్మికుల సంక్షేమానికి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు 30,000 రూపాయలు. జీవో నెంబర్ 21ని జీవో నెంబర్ 21ని ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రవేశపెట్టారు. దాని మేము వ్యతిరేకం కాదు. దీనివల్ల రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ వేలాది లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఆంక్షలు లేకుండా 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు ఇచ్చిన 10,000కి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి లోకేష్ యువగళం పాదయాత్రలో నేను వాహన మిత్ర కింద 15,000 ఇస్తా అన్నాడు. ఆ 15,000 ఇప్పుడు ఇచ్చారు వీళ్ళు. వాహన మిత్ర కింద ఆ 15,000 ఇప్పుడు రిపీట్ చేశారు. కానీ ఉపాధి కోల్పోయినటువంటి ఈ శ్రీశక్తి బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం జరగల. రెండోది, దీన్ని ఎగ్గొట్టే పద్ధతిలో వీళ్ళకి కాల పరిమితి 2 రోజులే ఇచ్చారు. కానీ 30వ తారీఖు వరకు ఈ కాల పరిమితి పెంపు చేయాలి. 15,000తో పాటుగా మరి ఉపాధి కోల్పోయారు కాబట్టి ఇంకో 15,000 పెంచి 25,000 కానీ 30,000 కానీ ఆటో కార్మికులకి సంవత్సరానికి ఇవ్వాలి. వీటన్నిటికన్నా ప్రమాదకరమైంది జీవో నెంబర్ 21ని రద్దు చేయాలి. కార్మికులందరికీ ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని మేము లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్లందరికీ కూడా సంవత్సరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఈ ఉపాధి కోల్పోయినటువంటి ఆటో కార్మికుల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చినటువంటి జీవో నెంబర్ 33లో ఉన్న నిబంధనలు కూడా తొలగించాలి. ఏంటయ్యా నిబంధనలు అంటే, ఏమంటే ఈరోజు 300 యూనిట్లు రాని ఇల్లుగా ఉంటుంది. 300 యూనిట్లు అయితే మరి ఈ పథకం వర్తించదు. ఇంట్లో పెన్షన్దారుడు ఉంటే పథకం వర్తించదు. ఏమంటే ఒక ఇంట్లో ఏదైనా హ్యాండిక్రాఫ్టెడ్ లేకపోతే వృద్ధులు ఉంటారు ఆ రేషన్ కార్డులో, నీకు వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, నీకు ఈ పథకం ఎందుకని పథకం వర్తించదు అని అంటే ఎలాగండి అని ఈ విధమైనటువంటి మరి 1000 గజాలు చదరపు అడుగుల ఇళ్ల స్థలం ఉంటే పథకం వర్తించదు, లేదా కొద్ది గొప్ప భూమి ఉంటే వర్తించదు అని ఇటువంటి దుర్మార్గం అన్ని కూడా దాంట్లో పెట్టారు. అవన్నీ కూడా రద్దు చేయాలి. మరి వీళ్ళందరికీ కూడా లైసెన్స్ ఉన్న డ్రైవర్లందరికీ కూడా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 30,000 సంవత్సరానికి ఇవ్వాలి. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని చెప్పని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరి రానున్న రోజుల్లో దీన్ని పునరాలోచన చేయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముక్సుటిగా చెబుతున్నాం, ఆటో కార్మికులు గతంలో మీరు అంగన్వాడీ వాళ్ళతో దెబ్బతిని ఉన్నారు. ఈ పర్యాయం ఆటో వాళ్ళతో ఈ కుటుంబ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడి ఉన్నది. రేపు 18వ తారీఖు నాడు ఇదే సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ ఆటో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి చెలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. దానికి కూడా స్పందించకపోతే మా పోరాటం ఇంకా తీవ్రతరంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కుటుంబ ప్రభుత్వం వారు ఉచిత బస్సు ప్రవేశపెట్టి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులు మరి మేము ఆటో తోలుతున్నాం, పరిశీలిస్తున్నాం, మేము చాలా నష్టపోతున్నాం అనేది మేము గ్రహించాం. ఈ యొక్క సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి మరొకసారి తీసుకువస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది పథకం ప్రవేశపెట్టారు మహిళల సంక్షేమం కోసం, అది మంచి ఉద్దేశమే. ఫ్రీ బస్కి మేమైతే ఏమాత్రం వ్యతిరేకం కాదు. కాకపోతే వారు పెట్టినటువంటి బస్సులు 5 రకాల బస్సుల్లోంచి ఒక 2 రకాల బస్సుల వల్ల మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని యొక్క నగరాలు పల్లెటూరుల్లో ఈ యొక్క సిటీ బస్సులు రద్దు చేయాలి. అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు కూడా తీసివేయాలి. ఈ 2 బస్సులు తీసేస్తే మా యొక్క సంక్షేమానికి, మా ఆటో బాధకి ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో మేము రోజుకి 800 రూపాయలు 1000 రూపాయల వరకు సంపాదించుకుంటూ మా కుటుంబాలు పోషించుకునే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు రోజుకి 300 రూపాయలు రావడం కూడా కష్టమైపోయింది.
మరి ఈ తరుణంలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఈ యొక్క ఉచిత బస్సు అమలు నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించాలి. దళితులపై దాడులు జరుగుతున్న అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలుగజేస్తుందని వారు వ్యాఖ్యానించారు. కైకలూరు నియోజకవర్గం దానగూడెం గ్రామంలో దళితులపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉప్లేటి దేవి ప్రసాద్, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు, జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, అగ్రకులాల ఆధిపత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మాలలపై పగ పెంచుకొని వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడుల ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించకపోవడం విచారకరమని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. దళితులపై దాడులు జరుగుతున్న అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల, మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ మరి విపరీతంగా పిచ్చి విరిగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దిశ కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ పేదల పట్ల మరి దళిత బలహీన వర్గాల పట్ల మీ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండని మేము తీవ్రంగా ఆర్పిఐ తరఫున, అఖిల భారత మాల సంఘాల జేఎస్ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి చేష్టలు అన్యాయంగా, అక్రమంగా, కారణం లేకోకుండా ఏ రకమైనటువంటి మరి మా తరపు నుంచి ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా మా యొక్క మాలల మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాలల మీద పగబట్టారు. మీరు ఇంకొక కులానికి మేలు చేసి రాజకీయ లబ్ధి పొందటం కోసం మాలలు ఇంకొక పార్టీకి ఓట్లు వేస్తున్నారటువంటి దురుద్దేశంతోనే ప్రతి గ్రామంలో మరి మాలల మీద దాడులు చేస్తుంటే మీరు నిమ్మక నీరెత్తి కూర్చున్నట్లుగా నోరు కూడా మెదపకుండా కూర్చున్నారు. మీది ప్రభుత్వమేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు మీ హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఒక దళిత స్త్రీ అయి ఉండి దళితుల మీద దాడి జరిగితే అక్కడ తెనాల్లో దాడి జరిగింది, ఇక్కడ మొన్న ఆరవల్లిలో దాడి జరిగింది, మరి కైకలూరులో దాడి జరిగింది, మరి అక్కడ తిరుపతిలో జేమ్స్ అనే విద్యార్థి మీద దాడి జరిగింది, మరి అనేక మంది మీద దాడి జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ కనీసం దర్శించిందా? కనీసం ఎవరినన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఏం చేస్తున్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బహుశా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు దళిత జాతి మీద జరుగుతూనే ఉన్నాయి. లెక్కల ప్రకారం బహుశా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి అని అనుకున్నారేమో, కానీ మహిళల మీద జరిగే దాడుల కంటే దళిత జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు కొన్ని వేల రెట్లు ఎక్కువ. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేవి తక్కువ, కాలగర్భంలో కలిసిపోయాయి. ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగినా ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. 2024 అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి దిండి కింద పెట్టేసింది వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్. బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళిన ఆవిడ మనసా వాచా కర్మణ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద, లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం స్పందన లేని ఒక గుడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ హోమం నిర్వహించామని ప్రతి శ్రీనివాస్ తెలిపారు. హోమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వద్ద బీజేపీ నాయకులు పత్తి శ్రీనివాస్ భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని హోమం నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న సేవ
పక్షోత్సవాలలో భాగంగా విజయవాడలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ పరిపాలనలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. ప్రపంచంలోకెల్లా భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా మోడీ సారథ్యంలో ఎదుగుతుందని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం శివాలయం గుడి పక్కన సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజున ఒక విశేషం సార్. దానికి ఆ విశేషం కారణం ఏంటంటే ఇవాళ విశ్వకర్మ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి 75 బర్త్డేని ఈ శుభ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ గారి అంగీకారంతో మా బీజేపీ వాళ్ళందరి సహాయ సహకారాలు సత్యనారాయణపురం నివాసులు వాళ్ళందరి రిలేషన్తో మేమేంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఉంటూ మన భారతదేశం అగ్రదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ హోమం, తీర్థప్రసాదాలు ఫాలోడ్ బై లంచ్ అండి. ఎందుకంటే ధర్మరక్షకుడు ఆయన. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఉండి మళ్ళీ 28-29 ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ ఈ యాగం. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారిని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా ఈ చిన్న రాముల వారికి ఉడత సహాయం అండి. దిస్ ఆల్ సపోర్ట్ టు అవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై పార్టీ కొలీగ్స్ సార్. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి వర్యులు కశ్యప గోత్రికులు అనురాధ నక్షత్ర వృశ్చిక రాశ జాతకులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆగిన శ్రేయస్సు గురించి, తద్వారా దేశం క్షేమంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని చెప్పి దేశ శ్రేయస్సు కొరకు విశ్వశాంతి ధన్వంతరి హోమం, ఆగుష్య హోమం, శ్రీరుద్ర హోమాలు నిర్వహించబడ్డాయండి. అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించబడింది. తద్వారా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. చాలా వైభవంగా పత్రి శ్రీనివాస గారి దంపతులు శ్రద్ధగా సంకల్పం చేసి దేశ శ్రేయస్సు గురించి, తద్వారా మోడీ గారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ హోమం చేసి ఉన్నారు. పూర్ణాహుతి వరకు కూడా ఏమీ తీసుకోకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సంకల్పంతో వారు చేసి ఉన్నారు. వారి సంకల్పం నెరవేరి మన దేశ ప్రధానమంత్రి వర్యుల ఆరోగ్యం శ్రేయస్సుగా ఉండి అందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ సంస్కరణలపై విశాఖలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అన్యాయంగా కోల్దేశారన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఉదయ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందించిన టీడీడీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.